హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? నేను మను కలిసి కారులో శ్రీ వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఆగు. ఎక్కడి గురించి నువ్వు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటావా? నా గురించి ఏం చెప్పుకోవద్దా? చెప్పు అయితే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మహి అయితే టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి మేము వెళ్ళే దారిలో వర్షం ఎలా పడుతుందో. అలాగే కారులో నీట్గా సాంగ్ కూడా వేసాను. కాపీరైట్ స్ట్రైక్ పడిద్దని చెప్పేసి సాంగ్ని మ్యూట్ చేశాను. అలా కొంచెం దూరం వెళ్ళాక వర్షం అయితే తగ్గిపోయింది. సో మాకైతే నీట్గా కార్ జర్నీ అయితే నీట్గా ప్లెజెంట్గా అయితే నడుస్తుంది. ఏమంటావు మహి? మాకు బాగానే ఉంది. ఈ వర్షం పడి ఆగడం చాలా కొంచెం చిరాకు ఉంది. ఇదే రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇప్పుడు. చూసారా, వాటర్ ఏం కనబట్టలేదు. ఈ పోలవరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ వాటర్ ఉంటుందో ఎక్కడ వాటర్ లేకుండా ఉంటుందో నాకు తెలియట్లేదు. మీకు రాజమండ్రి అంటే గుర్తొచ్చింది. నేను మను కలిసి భద్రాచలం ట్రిప్ వేసాం బోట్లో. ఒకసారి అది మేము పెడతాం, ఎండింగ్లో పెడతాం. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అవును, ఆ ట్రిప్ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరైతే లైక్ చేస్తారు. సో అయితే ఇదైతే గౌతమి నది అంటారు దీన్ని. సో దీని పక్కనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉందన్నమాట. సో చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట అది. ఆ టెంపుల్ నేమ్ ఏంటంటే వాడపల్లి శ్రీ కోనసీమ శ్రీ వెంకటేశ్వర స్వామి అని అంటారన్నమాట. చూసారా పొలాలు ఎలాగ ఉన్నాయో? ఎంతైనా పల్లెటూరే. కానీ మేము కారులో వెళ్తున్నప్పుడల్లా ఆ వెదర్ కానీ అదంతా చాలా నీట్గా ఉంది. ఒక్కసారి మీరు అటు లుక్ వేసుకోండి ఎన్ని కార్లు ఉన్నాయో. యాక్చువల్గా మేము వెళ్ళింది సాటర్డే అనమాట. సో సాటర్డే టైమ్స్ అయితే టెంపుల్ అయితే చాలా రష్ ఉంటుంది. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారు అనమాట. సో అంత రష్, పైగా వర్షం పడింది, రోడ్లేమో బురద. కొంచెం నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఎప్పుడైనా ఒకవేళ ఈ టెంపుల్కి వస్తే ఇలా వర్షం పడినప్పుడు మాత్రం కొంచెం దూరం వరకు కారులోనే వెళ్ళండి. దయచేసి ఇక్కడే నడుద్దు అని మాత్రం మీరు ఫిక్స్ అవ్వద్దు. యాక్చువల్ అయితే ఇది పార్కింగ్, ఇక్కడే పార్కింగ్ కాదు, ఇలాగ 3 పార్కింగ్లు ఉంటాయి. అంటే చూసుకోండి గుడి ఎంత ఫేమస్ అయిందో. ఇది ఫస్ట్ పార్కింగ్, మళ్ళీ సెకండ్ పార్కింగ్ కొంచెం దూరం సెకండ్ పార్కింగ్ ఉంటుంది. అవును, ఎందుకంటే మ్యాక్సిమం అయితే చాలా వరకు అయితే బురద వల్ల మనకి ఇలా కనబడుతుంది, కానీ ప్లేస్ అయితే కొంచెం నీట్గానే ఉంటుందని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. కానీ ఈ వర్షం పడడం వల్ల ఈ బురద వల్ల కాళ్ళు కొంచెం టైర్లన్నీ స్టక్ అయిపోయి ఉండిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు టోకెన్ తీసుకున్నాడు కదా, ఇప్పుడు టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇంకా ఊరు లోపలికి వెళ్ళాలి కొంచెం. లోపలికి వెళ్తే ఇప్పుడు సెకండ్ పార్కింగ్ ఉంటుంది. థర్డ్ పార్కింగ్ వచ్చి గుడి దగ్గర అనమాట. గుడి దగ్గర ఆర్చ్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వెళ్దాం పదండి గుడి దగ్గరికి. లెట్స్ గో. నేను మొన్న అయితే గుడి దగ్గరికి చేరుకున్నాం. చూసారు కదా, ఇది గుడి ఏరియా అనమాట. ఇంకా ప్రదక్షిణకు రెడీ అవుతున్నాం నేను మొన్న. ఇదిగోండి, ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడమే. అసలు ఏంటంటే ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే
7 శనివారాలు 7 సార్లు ఈ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుస్తారని ఇక్కడ వాళ్ళు నమ్మకం అనమాట. అందుకని గుడి చాలా ఫేమస్ అయింది. నిజంగా ఇంత ఫేమస్ అయిందంటే నిజంగా కోరికలు తీరాయని అనుకోవచ్చు. అండ్ ఇంకోటేటంటే, ఫస్టయితే ఈ గుడి స్టార్ట్ చేసే ముందు, గుడి లోపల ప్రదక్షిణ చేసేవారంట. కానీ జనాల రద్దీ ఎక్కువుండడం వల్ల, ఇప్పుడు వీటిని మాల వీధులు అని అంటారు. సో, ఈ మాల వీధుల్లో జనాలు ప్రదక్షిణ చేస్తున్నారు. సో, అయితే ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువుంటది సాటర్‌డేస్ అయితే. మనమైతే కొంచెం జాగ్రత్తగెళ్ళాలి. ఆళ్ళతో చెప్పించావురా మరి నువ్వెందుకు చెప్పలేదు హాయ్? అంటే నేను ఎలాగో కెమెరా కనబడతాను కదా! ఇంక మళ్ళీ కొత్తగా చెప్పడం ఏంటని, ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను కదా! హాయ్ అని. సర్లేండి. ఇది గుడి లోపల చూసారా ఎంత ప్లెజెంట్‌గా ఉందో? లోపల చూడండి. అయినా లోపల కూడా ఖాళీ లేదు. బయట ఖాళీ లేదు. లోపల కూడా ఖాళీ లేదు. మను అటు చూడు. వామన అవతారం. బలి చక్రవర్తిని తల మీద కాలేసి తొక్కిన అవతారం ఇది. ఇది పరశురాముడు గండ్రగొడ్డలతో ప్రపంచం మొత్తం 21 సార్లు తిరిగిన అవతారం ఇది. ఇది వరాహస్వామి అవతారం. కొంచెం వీడియో తీయడానికి అవ్వలేదు, ఏమనుకోకండి. ఈ అవతారం వచ్చి మత్స్య అవతారం. ఇది మనందరికీ తెలిసిందే కృష్ణ అవతారం. ఈ అవతారం ఓ రాముడు అవతారం. ఎంతోమందికి ఈ అవతారం చాలా ఫేమస్ అనమాట. ఇది బలరాముడు అవతారం. ఇది కలికి. ఇంకా రాలేదు అవతారం, వస్తుంది. లోపల వెంకటేశ్వర స్వామి అయితే ఇలా ఉంటారు. మ్యాక్సిమం అయితే మేమైతే లోపలికి ఫోన్ వెళ్ళలేదు కాబట్టి వీడియో తీయలేకపోయాము. సో, బయటైతే ఆ స్వామివారికి చూడండి అసల మొత్తం అందరూ తులసి మాలేస్తున్నారు. ఇదైతే విమాన వెంకటేశ్వర స్వామి. బయటకొచ్చిన ప్రతి ఒక్కళ్ళైతే విమాన వెంకటేశ్వర స్వామికి మన తిరుపతిలో ఎలాగైతే దండం పెట్టుకుంటారో అలా పెట్టుకుంటాం. అదిగోండి అది నేనే. సో, మేమైతే ₹1000 టికెట్‌కైతే వెళ్ళాం. సో, ₹1000 టికెట్‌కి వెళ్ళిన వారికేమో ఇలాగా వాళ్ళకి స్వామివారిది కండువా ఇస్తారన్నమాట. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో, ఫుల్‌గా అయితే ఫ్లోటింగ్ అయితే అలా ఉంటది. మాక్సిమం అయితే ఇది ఒక రౌండ్ పరంగా తిరుగుతారు కాబట్టి మీకు పైనుండి ఇలా వ్యూ ఇలా తీశాను. అసలు లోపల విగ్రహం వచ్చి నల్ల చెక్కతో స్వామివారు స్వయంభూగా వెలిసారంట. ఇక్కడ అది విశేషం అన్నమాట. స్వయంభూగా అలాగా రావడం అంటే చాలా గ్రేట్ అనమాట. కానీ లోపలికెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అయితే అసల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటేనే మనం మన మనసు అనేది ఒక చోట ఉండదు. అలాంటిది మన తిరుపతిలో మనకి ఏదైతే ఫీల్ వచ్చిందో అదే ఫీల్ ఇక్కడ వచ్చింది. సో, ఇది అందుకే జనాలు అనుకుంటా ఎంతమంది ఉన్నారు. ఇది అన్నదానం. అది కౌంటర్. అన్నదానం దగ్గర కౌంటర్ రాయిచ్చేసుకోవచ్చు కావాలంటే. ఇది అన్నదానం. మహి అన్నదానం ఫుడ్ అయితే సూపర్ ఉంది కదా! చాలా బాగుంది. నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే సాంబార్. ఇక్కడ సాంబార్ చాలా బాగుంటుంది. అవును. నాకైతే భలే నచ్చింది. ఇప్పుడు ఆ గుడి దగ్గర నుండి ఒక 3 కిలోమీటర్స్ కొంచెం దూరం వెళ్తే శ్రీ జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. చూడండి ఆ చెట్లు కానీ ఆ మధ్యలో రోడ్డు కానీ చాలా బాగుంది. మనం అంటే ఇప్పుడు సిటీలో ఉంటున్నాం కానీ పల్లెటూరు లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉన్నదో. అవును. అక్కడ పొల్యూషన్ కూడా ఉండదు. నీట్‌గా చాలా అసల రోడ్లు విశాలంగా ఉంటాయి. అలాగే మంచి గాలి కూడా వస్తుంది అక్కడ. మన సిటీలో ఉన్నట్టయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు మీకు రోడ్డుకి అటు ఇటు 2 పక్కల చెట్లు ఉన్నాయి. ఇది చూస్తుంటే నాకు అశోకుడు రోడ్లకి ఇరువైపుల చెట్లు నాటించాడనే పద్యం గుర్తొస్తుందిరా మహి. పాడకు. సరే. ఇదే జగన్మోహి టెంపుల్. స్వామివారు ఇక్కడ మోహిని అవతారం, స్వామివారు 2 అవతారాల్లాగా చూపిస్తారు. చూడండి టెంపుల్ ఎలా ఉందో లోపల. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి. వెనక సైడ్ ఏమో మోహినీదేవి అవతారం, ఫ్రంట్ సైడ్ ఏమో వెంకటరామూర్తి అవతారం. ఇంకా ఆ టెంపుల్ అవన్నీ చూసుకుని ఇంకా వైజాగ్ రిటర్న్ అయిపోతున్నాం. మధ్యలో నాకు ఈ హనుమాన్ స్టాచ్యూ బాగా ఇష్టమైంది. ఈసారి ఇలా కుదిరింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోండి. మహిమగల ఉన్న స్వామి. సో, తప్పనిసరి అయితే మీ ఫ్యామిలీతో వెళ్ళండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.
సైనింగ్ ఆఫ్ మను అండ్ మహి.